ఇక్కడే ఉందా? వావ్, నీ అందమే అందమే. ఎవరైనా నీ తర్వాతే. బూచోడా రారా. ఎవరు ఎవరక్కడ? ఎవరక్కడ? ఎవరు? బస్ 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 ఏంట్రా? మేడం వీడిని చంపేసింది. వీడి మేడం అకౌంటే. రేయ్ మూసుకోరా. ఏమైంది? ఈ ఇంట్లో ఏదో జరుగుతుందిరా. పైన అద్దంలో చనిపోయిన వాళ్ళందరూ కనిపించారా? ఏంటి, చనిపోయిన వాళ్ళు కనిపించారా? ఈసారి వాళ్ళు కనబడితే వాళ్ళని ఎవరు చంపారో కనుక్కోండి. సస్పెన్స్ క్లియర్ అయిపోద్ది. రేయ్ నేను చెప్పేది నిజంరా. వాళ్ళందరూ దయ్యాలై ఇక్కడే తిరుగుతున్నారు. ఏయ్ దెయ్యాలు లేవు, భూతాలు లేవు. అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. పద నాతో పాటు నా రూమ్ లో పడుకుంది. కానీ కమ్, పనేం చేస్తారా? డర్టీగా ఉన్నాడు బాస్, ఏం చేయలేం. నోరు మొయ్, తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడే. నువ్వుదా. మీరు మాత్రం అమ్మాయిని తీసుకెళ్తారు, నేను మాత్రం ఈ ముసలిని మోసుకెళ్ళాలి. రారా బాబు, బిర్యానీ వాసన. ఏంటే నీ గోల? ఈ టైంలో నిద్ర లేపి ఏం చేస్తున్నావు అని అడుగుతావేంటే? నిద్రపోతున్నానే. అరిచింది నేను కాదు, దెయ్యంరా. దెయ్యమా? తనతో నేను రేపు మాట్లాడతానులే. గుడ్ నైట్. ఆ తవ్వడం ఆపు. ఎవరిని అడిగినంత చేస్తున్నావు? ఏంటమ్మా, నేను ఆల్రెడీ సార్కి ఎప్పుడో చెప్పినా. ఏంటి చెప్పేది? ఆపు. రండి సార్ రండి, మీకు నూరెళ్ళాయి. మీకు గుంతలు కావాలంటే నన్ను పిలువమని చెప్పిన, కార్డు కూడా ఇచ్చిన. నన్ను పిలిచిరా, పిలవలేదు. గుంతలు మాత్రం తవ్వుతూనే ఉన్నారు. నా సేఫ్ సైడ్ ఆలోచించి నేను మీకు గుంతలు తవ్వి పెడుతున్నా. ఇప్పుడు మీరు బేఫికర్ ఉండొచ్చు. అబ్బా, నా పొట్ట కొట్టామని చూడొద్దు. ఇదిగో, ఇక్కడ నువ్వు తవ్వుతున్నప్పుడు ఏమైనా కనిపించాయా? 4 శవాలు కనిపించినాయి. నాకేంటి ఇంకా 2 ఉండాలి? ఆ పొద్దున్నే వాకింగ్కి వెళ్ళేయండి. ఏం మాట్లాడతారు మేడం? ఇదేమన్నా గోదరికని గన తవ్వుతేదైనా బయటపడడానికి. ఇగో ఇది కిటికీ దొరికింది, ఇది మీ దగ్గర ఉంచుకొని నా డబ్బులు నాకు ఇస్తాను, నేను వెళ్ళిపోతా. నేనివ్వను. వాడితో గొడవ ఎందుకు? ఇచ్చేచ్చుగా. ఇవ్వాలా? నేను చెప్పినా ఇవ్వవా? నువ్వివ్వమంటే ఏమైనా ఇస్తా. కాలిపోతాను. ఎంతైనా కొత్త నోటు కొత్త నోటే. మేడం, మీకే పనున్నా నన్నే పిలవండి మేడం. ప్లీజ్. థ్యాంక్ యూ. అయ్య బాబోయ్, ఈ సవాలన్నీ ఏమైపోయాయి? ఏంటి, నేను లేకుండా తవ్వేస్తున్నాడు ఏంటి బాస్? మళ్ళీ గుంతలు తవ్వుతున్నారు. మన హోటల్ గాను కొత్త గెస్టులు వచ్చారా? రేయ్, కొత్త కేసులు కాదురా, పాత కేసులు కనపడట్లేదు. ఏంటి, సవాల్ కనిపించట్లేదా? రేయ్ మూసుకొని వచ్చి హెల్ప్ చేయి. నేను సవాల్ గురించి అడిగితే నన్ను నోరు మూసుకోమంటాడేంటి? మూసుకోమంది నోరు కాదు. ఓ డోరా. వస్తున్నానే. వెతుకు. అంత కష్టపడి పాతి పెడితే ఎలా పరిపేరు ఇల్లు దొరకని చెప్తా. అటు అటు. నువ్వు నోరు డైరెక్షన్ అవ్వు. ఇక్కడే కదా బాస్ ఉండాలి. ఏమైపోయినాయి? అదేరా నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను, ముందు నువ్వు బయట. ఇదేంటి, పోలీసులు వచ్చారు?
ఏం సార్ ఏమైంది? గుంతలెందుకు దూతున్నారా? అదే సార్ చెట్లు నాడదామని. అబ్బచ్చా, బయలుదేరాడండి అశోకుడు చెట్లు నాటడానికి. ఈ ముక్క స్టేషన్ కు వచ్చి మా సీ గారికి చెప్తూ గానీ అది కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. రారా. ఓనర్ అతనేనండి, తీసుకెళ్ళిపోండి. నడు. ఇప్పుడు వరకు ఎన్ని గుంతలు తవ్విరో లెక్క తెలియదు. గుంతల మీద గుంతలు తవ్వుతూనే ఉన్నారు సార్. అదే సార్. రండి రండి, హిల్ టాప్ ఓనర్ గారు కూర్చోండి. సార్ గుంతల గురించి పర్మిషన్ ఇచ్చాను. మ్మ్. అలాగే సార్. డబ్బులు ఎంత ఉన్నాయి? మనకి లెక్కలేంటయ్యా, నేను లెక్క పెడతానుగా. ఏంది అది నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, మరి అదే నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నందుకు. అంటే ఇంకో ఏ, 100-200 ఎలా? దున్నపోతు దగ్గర పాలు పిండలేం, పోలీసు వాడి దగ్గర డబ్బులు గుంజలేం. ఏం బాస్, ఏంటి విశేషాలు? ఏం జరుగుతుంది రిసార్ట్ లో? ఏం లేదు సార్, అంత మామూలే. ఏంటో చెప్తున్నావు? అది అక్కడ ఏం జరుగుతుందో ఉన్నది ఉన్నట్టుగా క్లియర్ గా చెప్పు. సార్, యాక్చువల్ గా నేను హోటల్ ఓపెన్ చేయగానే ఇది సార్ జరిగింది. ఎలా కనబడుతున్నాను నీకు? ఆ సింగంలో సూర్య మీసం ట్రిమ్ చేసుకుని వచ్చినట్టున్నారు సార్. బిందెల కోసం బొందలతో బాడీలు అంటావేంట్రా? బిందెలేండి సార్, మా దగ్గర అన్ని బకెట్లే. మర్యాదగా లంక బిందెల్లో వాటా ఇవ్వకపోతే నిజంగానే బకెట్ తన్నేస్తావు. ఏం సార్ లింక్ లేకుండా లంక బిందుల గురించి మాట్లాడుతున్నారు? 20 ఏళ్ల క్రితం జరిగిన స్టోరీస్ 20 రోజుల క్రితం జరిగిన కథలా చెప్తే నమ్మటానికి చెవులో కాలీఫ్లవర్ పెట్టుకున్నా అనుకున్నావా? ఏ సైడ్ లోపలండి. 20 ఏళ్ళ కింద జరగడం ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు? వినోద్, ప్యాలెస్ ఫైల్ తీసురా. ఓకే సార్. ఫైల్ సార్. చూడరా, చూడు. వీళ్ళేనా వాళ్ళందరూ? వీళ్ళగా ఆనందం సదానందం. వీళ్ళే సార్. డేట్ చూడు. 1987. వీళ్ళు ఒకప్పుడు ప్యాలెస్ ఓనర్స్. కరెంట్ షాక్ కొట్టి అర్థాంతరంగా చనిపోయారు. చెట్టుబడి చనిపోయిన చైనా బ్యాచ్ ఇదేగా. చూడు, డేట్ చూడు. 1988. ఈ సదానందం తర్వాత ఆ చైనా బ్యాచ్ వాడు కొన్నారు. ఆ చైనా బ్యాచ్ తర్వాత 1989 లో ఆ డ్రిల్ మాస్టర్ కొన్నాడు. కమోడ్ లో పడి కుక్క చావు చచ్చాడు. తర్వాత బాడీ బిల్డర్. చూడు, చచ్చిన వాళ్ళంతా మళ్ళీ నా హోటల్కి వచ్చి ఎందుకు చేస్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు. అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. నాకు మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది. ఆ లంకి బిందులో నాకే వాటా అవుద్ది గాని మా ఆవిడికి ఓడీ కారు కొనివే. అడ్జస్ట్ అయిపో. ఓడీ కారా? అదేనయ్యా, పొడవుగా పడవలా ఉంటదే అది. అబ్బా అదేనండి ఆడి కార్. ఈ నెల 10వ తారీఖున మా పెళ్లి రోజయ్యా. ఈ లోపల కారు డెలివరీ అయితే బాగుంటది. ఏంటి అక్కడ చూస్తున్నావు? వెళ్ళి కారు రెడీ చేసుకో. హలో, ఏ శరత్, అలా ఖాళీగా కూర్చోకపోతే పోలీస్ స్టేషన్ కెళ్ళి ఏం జరిగిందో కనుక్కోవచ్చు కదా. వెళితే బాస్ తో పాటు మనల్ని కూడా లోపలేస్తారు. నా అంచనా ప్రకారం బాస్ పోలీసు దెబ్బలకు భయపడి మొత్తం చెప్పేసి ఉంటాడు. బాస్కు ఊరి శిక్ష ఖాయం. పోలీసులు వచ్చే లోపల మనం జంప్ అయిపోవడం బెటర్. హౌ కెన్ యూ సే దట్? అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతాం?
ఎంతైనా లవరే. నా ఉద్దేశం ఇంత ప్రాపర్టీని ఇలా వదిలేసి ఎలా వెళ్ళిపోతాను చెప్పు. నీ ఎంతైనా లవ్వరే. ఓ అదా మీ ప్రాబ్లం. డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉన్నాయి కదా, తీసుకురండి. అవి తాకట్టు పెడితే మినిమం ₹1,00,00,000 వస్తాయి. అందులో సగం మీకు, సగం నాకు. ఓకే, నీకు 60 లక్షలు, నాకు 40 లక్షలు. ఆ? లెక్కల్లో తప్పు రావద్దు. సగం అంటే 45-55 పిచ్చిదానా. మిమ్మల్ని కిరణ్ సార్ని లెక్కల్లో ఎవ్వరూ మోసం చేయలేరు. ఏంటి 50-50? మరి నా వాటా? నీకెందుకు ఇవ్వాలే వాటా? ఇవ్వకపోతే అప్రూవర్ గా మారి పోలీసులకి సరెండర్ అయిపోతాం. అప్రూవల్ గా మారుతావా? ఏంటి అవునే, సరెండర్ అయిపోతా, అప్రూవర్ గా మారిపోతా. మధ్యలో సినిమాలేంటి? అవును, పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఏం చేస్తావా? ఆ? కిరణ్, ఐమ్ సో వరీడ్ అబౌట్ యూ. తిరిగి వచ్చినందుక ఎరా పంపకాలు అయిపోయా? ఇంకా మా చెల్లెలు వాటా తేలలేదు బాస్. నువ్వు కూడా ఏంటే వీళ్ళతో చేరి? ఆయన 6 డజన్ మటర్లు చేస్తే అలా ఎలా వదిలేశారు బాస్? మనం చంపామనుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ చచ్చారు కాబట్టి. మేడం, పోలీసులు అరికాళ్ళ మీద గట్టి కొట్టినట్టున్నారు. బాస్ కి మైండ్ దొబ్బింది. నా మైండ్ పోలేదురా, నేను చెప్పేది నిజమని ప్రూవ్ చేస్తా. రిజిస్టర్ ఎక్కడా? పదా. (54-5-25) చోడమధుర జంక్షన్, అరకు. పదండి బాస్, ఎంక్వైరీ చేద్దాం. ఎక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తావా? వాళ్ళు రాసిన అడ్రస్ ఇదే. అడ్రస్ రాయండి అంటే కన్ఫ్యూజన్ లో వాళ్ళు వాళ్ళ అడ్రస్ బదులు మన అడ్రస్ రాసి వెళ్ళిపోయినట్టున్నారు. వాళ్ళు వాళ్ళ అడ్రస్సే రాశారు. ఆ? వాళ్ళంతా చనిపోయిన ఈ ప్యాలెస్ ఓనర్స్. ఏంట్రా, ప్యాలెస్ ఓనర్లందరూ చనిపోయి గెస్ట్ లాగా వచ్చారా? మరి ఇప్పుడు ఓనర్వి నువ్వే. బాస్, నెక్స్ట్ నువ్వే. డోంట్ వరీ బాస్, మీకు మాత్రం లగ్జరీగా పెద్ద గుంత తవ్వుతాను. రే కిరణ్, నాకు చాలా భయం వేస్తుందిరా. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా. ఎక్కడికి వెళ్తాం? బయటికి వెళ్తే ఆ జేపీ గాడి చేతుల్లో చేస్తాం. బెటర్ కదా బాస్, ఎవరు చంపారో క్లారిటీ ఉంటది. అంటే ఇక్కడ అయితే ఎవరు చంపారో. మనం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఈ రోజు రాత్రి నేను తేల్చాను. రే శరత్, ఏమైంది వీడికి? బిర్యానీ. ఏంటి మేడం,
వాడేమైనా గుళ్ళో గంట అనుకున్నారా? కనిపించిన వల్ల టంగ్ టంగ్ అని కొడుతున్నారు. ఏమో వాడిని చూడగానే నాకు చాలా భయం వేసింది. అందుకే కంగారులో ఏం చేయాలో తెలియ. మీరు కూడా ఏంటి బాస్, కరెంట్ పోతే చిన్నపిల్లల భయపడతారు. దెయ్యం దెయ్యం నేను నేను దెయ్యం చూశాను దెయ్యం చూశాను దెయ్యం. నేను చెప్పాను కదా ఇక్కడ దయ ఉందని. ఇప్పుడు నమ్ముతావా? ఆపండి మేడం, మీరు మీ దెయ్యం గోలా. మనల్ని భయపెట్టి వాడర్చుకుంటూ పోతాడేంటి వీడు మరీను. బాస్, మీ మీద ఎవరో కూర్చున్నట్టున్నారు బాస్. సంకలో పిల్లని ఎత్తుకున్నట్టు భుజాల మీద దయ్యాన్ని తిరుగుతారండి బాస్. రేయ్ నాకు మాత్రం ఏం తెలుసురా అది మీ దగ్గర కూర్చుందని. రేయ్, ఆగురా. అసలు ఎవడ్రా నువ్వు? మా ఫుడ్ తింటూ మా ప్యాలెస్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? చెప్పు, అసలు ఎవడ్రా నువ్వు? చెప్తావా చేస్తావా? చెప్పకపోతే ఇక్కడ చంపేస్తాను. చెప్పు.